హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈరోజు మనం ఈ రెసిపీ చేసుకుంటూ ఓ మంచి కథని చెప్పుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. వికాస్ 6వ తరగతి చదువుతున్నాడు. ఆ రోజు స్కూల్ యాన్యువల్ డే కారణంగా తల్లితో పాటు స్కూల్కి వెళ్ళాడు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందిస్తున్నారు. తన క్లాస్లోని రవికి వ్యాసరచనలో, ఆటల్లో ఇలా అన్ని పోటీల్లోనూ ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం చూసి వికాస్ ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మా, మన పని మనిషి కొడుకు రవికి అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ ఎలా వచ్చాయమ్మా? వాళ్ళు బీదవాళ్ళు కదా అని ఆశ్చర్యంగా అడిగాడు వికాస్. వికాస్కి పాల గ్లాస్ అందిస్తూ, చూడు బాబు, ప్రైజెస్ పొందడానికి బీద గొప్ప అని తేడా ఏమీ ఉండదు. ఎవరిలో ఏ ప్రత్యేకత ఉందో వాళ్ళని చూసిన వెంటనే తెలియదు కదా. సమయం వచ్చినప్పుడు వారి గొప్పతనం బయటపడుతుంది అని చెప్పింది అమ్మ. అదెలా అమ్మా అని అడిగాడు ఆశ్చర్యంగా వికాస్. మనకు పెరుగు, మజ్జిగ, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ ఎలా వస్తాయో తెలుసా నీకు అని అడిగింది అమ్మ. ఓ, ఇదిగో ఈ పాలల్లో నుంచే అవన్నీ వస్తాయమ్మా అని చెప్పాడు వికాస్ గ్లాస్ చూపించి. అవునా, అయితే అవి ఈ పాలల్లో ఎక్కడున్నాయో చూపించు అంది అమ్మ. అప్పుడే ఎలా కనిపిస్తాయి అన్నాడు వికాస్. అవును కదా, పాలను చూసిన వెంటనే అవి అన్నీ ఎలా అయితే మనకు కనిపించవో, అలాగే ఓ మనిషిని చూసిన వెంటనే అతనిలోని సుగుణాలు మనకు కనిపించవు. సరైన సమయంలో అవి బయటపడతాయి. అందుకే రూపురేఖలు, స్థితిగతులను చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. తెలిసిందా అంది అమ్మ. అర్థమైందమ్మా అన్నాడు వికాస్. దెర్ ఈజ్ ఎ కోట్ ఇన్ ఇంగ్లీష్, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. సింపుల్గా చెప్పాలంటే థంబ్నెయిల్ని చూసి కంటెంట్ని నిర్ధారించవద్దు అని. ఇప్పుడిక మన రెసిపీ టేస్ట్ గుడిలోని ప్రసాదంలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ మీకు టిప్ చెప్పనా, మనము సోనా మసూరి బియ్యం బదులు రేషన్ బియ్యంని బాగా శుభ్రంగా కడిగి వాడుకున్నామంటే చల్లారిన తర్వాత కూడా దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.